అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వచ్చేసి అప్ అండ్ డౌన్. వెండి కదలట్ల కుదురుగా అలాగే ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ వెండి పెరిగిద్దని నాకైతే అనిపిస్తుంది. డబ్బుంటే రిస్క్ అయిన ఫేస్ చేయగలం అనుకుంటే వెండి కొనుక్కోండి. ఇది నా సలహా. బంగారం వచ్చేసి ఎంత పెరిగింది ఏంటి చెప్తాను. ఓకేనా? పెరిగిందా? తగ్గింది. ఓకే, రూ. 1,200 తగ్గిందండి. 1,58,400 24 క్యారెట్ గోల్డ్. రూ. 11 తగ్గిందని 22 క్యారెట్ 10 గ్రాములు 1,45,200. ఇక 18 క్యారెట్ గోల్డ్ రూ. 900 తగ్గిందండి. 1,18,800 ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక వెండి 3 లక్షల దగ్గరే ఉంది. వెండి మీరు బాగా గుర్తెచ్చుకొని గడచిన 8 నెలలు జూన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు తీయండి. ఓకేనా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇది ఫిబ్రవరి. ఈ 8 నెలలు మొత్తం మీరు ఒకసారి మరలా రీచెక్ చేయండి. వెండి ఎప్పుడైతే స్టేబుల్గా ఉందో కొద్ది రోజులు ఒక్కసారిగా జంప్ వచ్చేస్తుంది. పడతల్లా వెండి ఎప్పుడైతే స్టేబుల్గా ఉందో పడతల్లా పెరుగుతుంది. పెరిగిన తర్వాత మరలా ఒకసారి పడుతుంది. బట్ ఈసారి మాత్రం పెరగచ్చని నాకైతే అనిపిస్తుంది. ఇట్స్ మై ఒపీనియన్. రిస్క్ చేయగలం, డబ్బు బాగానే ఉందనుకుంటే హ్యాపీగా వెండి కొనుక్కోండి. లేదు కూల్గా సేఫ్గానే డబ్బు రావాలంటే బంగారం. ఓవరాల్గా మాత్రం కింద మీద బంగారం పడుతూనే ఉంది. బట్ పడటం లేకపోవటం వెండి మాత్రం చూస్తుంది. ఖచ్చితంగా వరల్డ్ వైడ్ మొత్తానికి ఎక్కడో చోట ఒక డెసిషన్ ఏదో ఒకటి పేలుతుంది. వెండి ఒకసారి మరలా పెరుగుతుంది. మీలో కొంతమంది నాకు మెయిల్స్ పెడుతున్నారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం నేను ఇచ్చిన నెంబర్కి మెసేజ్ కూడా పెడుతున్నారు. ఎక్కువ రేటు పెట్టుకున్నాం వెండి ఇప్పుడు ఎలా వెయిట్ చేయండి. కొనేటప్పుడు మీరు ఆలోచించాలి రిస్క్ అని. ఇప్పుడు వెయిట్ చేయండి, ఖచ్చితంగా పెరుగుతుంది.